ఇగో కాక ట్రైలర్ మస్తుంది. ఈ సినిమా డైరెక్షన్ వాళ్ళు కాక. ఈ సినిమాకి విజయేంద్ర అనే పొట్టేగాడు డైరెక్షన్ చేసినాడు బి. డెబ్యూ సినిమా ఐబీకి ఇది. అట్లనే ఈ సినిమా స్టోరీ డైరెక్షను రెండు ఐబే. సరే కాక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీ అంటే ఈ నెల 16న రిలీజ్ అయింది బి థియేటర్లో. ఈ సినిమాలో పాటలు మంచిగా ఉన్నాయా కాక? పాటలు కూడా చాలా బాగున్నాయి బి. నేను చెప్పడం ఎందుకులే, పాట ఎచ్చన్నా నువ్వే చూడు. ఈ దీపావళికి ఇంకా యాయ సినిమాలు వస్తున్నాయే తెలుసు కదా. అమ్మతోడు నాకు అస్సలు తెలియదు. కాదే అదిగిరి తెలుసు కదా. అరే తెలిస్తే అమ్మతోడే వేస్తానా కాక? నాకు తెలియదు కాక. అదే అదిగిరి తెలుసు కదా. అరే ఏంది కాక నువ్వు గిట్లా చేస్తున్నావు? గప్పటి సంది నాకు తెలియదు కాక అంటే తెలుసు కదా అంటావు. అరే నువ్వు గిట్లా పరేషాన్ చేస్తున్నావు కాక, నేను వెళ్ళిపోతా ఇంకెట్లయితే. ఏమైంది అదిగిరి? ఊరికి ఆడపిల్లలకి అట్లా అలగాకు బి. ఏమైందో చెప్పు. అరే లేకుంటే ఏంది కాక? గప్పటి నుండి సినిమా పేరు చెప్పమంటే తెలుసు కదా అంటావు. నాకు తెలియదు కాక అంటే వినవాయే. ఓరి నీ బండవాడా. కాదు బి, ఆ సినిమా పేరే తెలుసు కదా. అరే భలే గమ్మత్తుంది కాక. గదేంది సినిమా పేరే తెలుసు కదానా? సారీ కాక ఏమనుకోకే, భలే ఉందే పేరు. ఈ సినిమాలో మన సిద్ధు జొన్నలగడ్డ, డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ అనిలే ఐబీ చేస్తున్నాడు. ఇంకా హీరోయిన్ రాశి ఖన్నా. అట్లనే కేజీఎఫ్ సినిమా చూసినావు కదా బి, ఆ సినిమాలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి. వీళ్ళు ముగ్గురు హీరోయిన్స్ బి సినిమాలో. అట్లనే ఒక మంచి సపోర్ట్ రోలింగ్ చేశాడు మన ఎవరు, వైవా హర్ష. వైవా హర్ష కూడా మంచి సపోర్టింగ్ రోల్ చేసినాడు బి. సర్లే కానీ ట్రైలర్ వేసాలా చూడు బి ఫస్ట్. అరే ట్రైలర్ మస్తుంది కాక. గౌ కాక ఈ సినిమాకి డైరెక్షన్ వాళ్ళు చేసినారు కాక. ఈ సినిమా డైరెక్టర్ పేరు కోనా నీరజ బి. కొత్త డైరెక్టరా కాక? డైరెక్షన్ కొత్తనే కానీ బి, సినిమా ఇండస్ట్రీ కొత్త కాదు బి డైరెక్టర్కి. అంటే ఏంది కాక? అంటే ఇంతకుముందు షాన్ రోల్ నుంచి ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కోనా నీరజ గారు. గట్లనా కాక? అంటే కోనా నీరజ గారు గతంలో ఏం చేసిండ్రు కాక? ఏంది బి తెలీదా నీకు? కోనా నీరజ గారు కాస్ట్యూమ్ డిజైనరు ప్లస్ స్టైలిస్ట్ బి. చాలా సినిమాలకు, కొన్ని వందల సినిమాలకు, పెద్ద పెద్ద హీరోల సినిమాలకి కాస్ట్యూమ్ డిజైను ప్లస్ స్టైలిస్ట్గా చేసినారు బి. గట్లనా కాక? అంతేకాదు అదిగిరి, కోనా నీరజ గారు పాటల రచయిత కూడా బి. 3-4 సినిమాలకు పాటలు కూడా రాసినారు. అంటే కోనా నీరజ మేడం మస్తు టాలెంటెడ్ అన్నట్లు. కరెక్టే అదిగిరి.